ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఘన స్వాగతం పలికారు. ఏలూరులో హాల్ట్ ఇచ్చిన సందర్భంగా మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్ట మహేష్ కుమార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు వందే భారత్ రైలు స్టాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఏలూరుకు వందే భారత్ హాల్ట్ అవకాశం కల్పించిందని కేంద్ర ప్రభుత్వానికి, ఏలూరు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు. సికింద్రాబాద్ వందే మాత్రం ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని ఏలూరులో స్టాప్ చేసే విధంగా పర్మిషన్ తీసుకొచ్చిన మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి, ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి, ట్రేడర్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. మరి పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావడంలో కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ చాలా మెలకువగా, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రైల్వే మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏలూరు తరఫున. ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరుకి రావడం ఎంత అవసరం ఉందంటే, ఇవాళ పరిశ్రమలకైనా కానివ్వండి, అలాగే యువతకైనా కానివ్వండి, ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసము హైదరాబాద్కి పోయేటోళ్ళకైనా కానివ్వండి, ఎంతో ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఉపయోగపడుతుంది. ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఈ ఫెసిలిటీని అన్నింటినీ కూడా ఏలూరు ప్రజలు వాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ టికెట్స్ బట్టి ఈ ట్రైన్ కంటిన్యూస్గా ఉంటుందో లేదో డిసిషన్ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. ఇవాళ మీ అందరికీ చెప్పినట్లే వందే భారత్ స్టాప్ ఓవర్ని ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫస్ట్లోనే మాట్లాడి ఇది తీసుకొని రావడం, ఎందుకంటే మనం కూడా, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా ఏలూరు కూడా అభివృద్ధి చెందాలంటే వందే భారత్ స్టాప్ ఓవర్ వల్ల కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధిలో మనం కూడా ఒక పాలు పంచుకోవాలన్నా, ఏదైనా ముందుకు పోవాలన్నా కూడా ఏలూరులో ఇదొక పాజిటివ్ వేవ్గా పోతుంది. కాబట్టి మనం తీసుకొని రావడం జరిగింది. ఇది అందరూ కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుతూ